తరువాత మన పయనం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి. దట్టమైన నల్లమల అడవుల్లో ఈ శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఉంది. ఇది గొప్ప శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం కలిసి ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం. ఆది శంకరాచార్యులు తమ ప్రసిద్ధమైన గ్రంథం శివానంద లహరిని ఇక్కడే రచించారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అని మనం చదువుకున్నాం కదా! ఇక్కడ మనం శివ కుటుంబానికి సంబంధించిన ఒక గొప్ప కథను తెలుసుకోవచ్చు. తన సోదరుడైన గణేశుడితో పందెంలో ఓడిపోయి, కోపంతో, బాధతో కైలాస పర్వతాన్ని విడిచి వెళ్ళిపోయిన తమ కుమారుడు కార్తికేయుడిని ఓదార్చడానికి శివుడు మరియు పార్వతి ఇక్కడికి వచ్చారు. అతనికి దగ్గరగా ఉండటానికి శివుడేమో అర్జునుడిగా మరియు పార్వతీమాత మల్లికగా అవతరించారు. అందుకే మల్లికార్జునుడు అనే పేరొచ్చిందన్నమాట. కానీ లింగ పురాణం ప్రకారం ఇంకో విషయం తెలుసుకోవాలి మనం. అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో శివపార్వతులు స్వయంగా తమ కుమారుడిని చూడడానికి ఈ పర్వతానికి వస్తారట ఇప్పటికీ. ఆ రోజుల్లో ఈ పర్వతం శ్వాసిస్తుందని నమ్ముతారు. అందుకే ఇది బ్రీదింగ్ మౌంటైన్ అని పిలుస్తారు. మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కూడా శ్రీశైల క్షేత్రంలో అమావాస్య, పౌర్ణమి దర్శనాలకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ ఆలయం భారతదేశంలోనే ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం. సతీదేవి శరీరావయవం పడిన ప్రదేశాలు మనం అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్పుకుంటున్నాం కదా! అలాగే 12 జ్యోతిర్లింగాలు. ఆ రెండూ కలిసిన అరుదైన ప్రదేశాలు కొన్నున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి మాట. హిస్టారికల్లీ ఈ ప్రదేశం యుద్ధాలు చేసుకుంటున్న రాజవంశాలను ఏకం చేసింది. ఎలాగంటారా? క్రీస్తు శకం 2వ శతాబ్దంలో శాతవాహనులు, 14వ శతాబ్దంలో విజయనగర రాజులు మరియు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ అందరూ ఇక్కడ పూజలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి ఈ ప్రదేశంలో ఎంతగానో ప్రభావితులై స్వయంగా ఇక్కడ ఒక గోపురాన్ని కూడా నిర్మించారు. ఇక్కడి వైబ్ ఏంటో తెలుసా? పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయడం. సంబంధాలను, బాంధవ్యాలను నయం చేసుకోవడానికి, భావోద్వేగాల సమతుల్యం బ్యాలెన్స్ కొనసాగడానికి ఇక్కడికొచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు.